నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు హోరందుకున్నాయి. ఒక పక్క రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు వైసీపీకి సంబంధించి సిద్ధం సభ రామతీర్థం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు అశేష సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. ఒకసారి ఇక్కడ సభా విశేషాలు మనం చూద్దాం. ఏం పేరుమా? ప్రమీల. ఏం చేస్తుంటారు? ఇంట్లో హౌస్ వైఫ్. ఎట్లా ఉందమ్మా జగన్ ప్రభుత్వం పాలన? ఎట్లా ఉంది? బాగుంది. బాగుందంటారు. అందరికీ మంచి చేస్తున్నారు. మీకేం చేస్తున్నాడు మంచి? మీ ఇంటికి పథకాలు ఏమొచ్చాయి? మాకు పాపకు జాబ్ వచ్చింది. నాకు పెన్షన్ 6 గంటలకల్లా వచ్చి వాలంటీర్లు చేస్తారు. ఏదైనా వాలంటీర్లు వద్దంటున్నారు కదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బందే కదా. ఇంతవరకు ముసలోళ్ళకి కానీ ముతకాళ్ళకి కానీ అంతా కానీ పోయి తెచ్చుకునే పరిస్థితులలో లేరు. ఇప్పుడు అంటే ఈ నెల ఎంతమంది ఇబ్బంది పడతారా? ఎప్పుడు ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమందరూ ఇట్లా ప్రసన్న కుమార్ రెడ్డికే ఓటేస్తాం గ్యారంటీగా. నాకు పింఛన్ వస్తుంది అయ్యా. పింఛన్ కూడా వాలంటీర్లు ఆపేశారు కదా, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఆపేస్తే ఈ రోజు పోయి సచివాలయానికి పోయి తెచ్చుకున్నాము. మాకు ఆ అమ్మ లేకుండా ఉండింది, ఈ రోజు చేసాడు. ఇబ్బందే కదా, దూరమే మాకు. దూరం నడవలేక ఆటోలో వచ్చారు ముసలోళ్ళు. అయితే ఏదో మేము ఎట్టో చిన్నగా పోయి తెచ్చుకున్నాం. ముసలోళ్ళు ఇంకా ఎంత ఇబ్బంది పడ్డారు ఈ రోజు. అదే మాకు నెల నెల ఇంటికి లేవ కొట్టించిపోతారు. అది చేస్తున్నాడు మాకు జగన్ అన్న. మాకు చేయడానికి మేము చెప్పలా, మా మంచి పనే చేశాడు. మాకు కూడా ఇల్లు ఇచ్చాడు. మా పిల్లకాయలకు కూడా అమ్మఒడి వేస్తున్నాడు మా మనవాళ్ళకి. అంతే, నాకు మాత్రం పింఛన్ వస్తుంది. ఆయనకే వేయాలా? ప్రసన్న కుమార్ రెడ్డికే వేస్తాం మేము, ఇంకెవరికి వేయం. సార్, ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ఖచ్చితంగా ప్రసన్న కుమార్ని ఓడించాలని కొన్ని శక్తులు వస్తున్నాయి ముందుకి. దీని గురించి మీ స్పందన ఏంటి? ఇంట్లో డబ్బు పెట్టినంత మాత్రాన రాజకీయం అనేది ముందుకు పోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ ఏవైతే ఇచ్చారు, ఒక్కొక్క ఫ్యామిలీకి మినిమం ₹1,00,000 నుంచి దాదాపు 7-8 లక్షల వరకు కూడా బెనిఫిషరీస్ ఉన్నారు. అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏ విధంగా దృష్టిలో పెట్టుకొని రూలింగ్ చేస్తున్నారో ఈరోజు చూస్తూ ఉన్నాం. లోకేష్ బాబు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మేము ఎవరికి చెప్తే వాళ్ళకే స్కీమ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి వాటిని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా చెప్పలేదు మా పార్టీ వాళ్ళకి ఏంటని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా మతపరంగా కానీ ఏదైనా కూడా క్యాష్ పరంగా కానీ ఏం లేకుండా అందరికీ సమానంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ గత 4 సంవత్సరాలు 8-9 నెలల నుంచి జరుగుతుంది గవర్నమెంట్లో. ఈరోజు మన వాలంటీర్స్ వ్యవస్థను కూడా తీసేసి చాలా తప్పు చేశారు. వీళ్ళు వెనకాల రాజకీయం చేసేవాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే డైరెక్ట్గా సింగిల్గా వస్తే రాజకీయాల్లో పోతాడు. ఇక్కడ ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా జనాలు ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు 10 సంవత్సరాలు చూశారు అందరూ. ఆయన ఎంత మాత్రం అందరితో కలిసి ఉంటారని అందరికీ తెలుసు. ప్రసన్న కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాం. సో రామతీర్థం గ్రామంలో నిర్వహించిన సిద్ధం సభకు విశేష స్పందన లభించింది. అయితే ఇక్కడ సాస్ టీవీ బృందం కొంతమంది పెద్దవాళ్ళతోటి కొంతమందితో మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే టీడీపీ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థను ఆపేసిందో దాని గురించి ముసలి వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థను ఆపేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇది చాలా మాకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అది ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి సంబంధించి ఈ సభ చూసినట్లయితే ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపు తథ్యం అన్నట్లు మనకు అర్థమవుతుంది. త్వరలో ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.